ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 119వ కీర్తన 81వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుతున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. రక్షణ కొరకై ప్రాణము సొమ్మసిల్లుతూ ఉన్నదని భక్తుడైన కీర్తనకారుడు దావీదు గారు రాస్తూ ఉన్నాడు. చూసినారా? రక్షణ లేనిదే పరలోక రాజ్యము లేదు ప్రియులారా. మారు మనసు పొందాలి, రక్షణ భాగ్యం పొందాలి, రక్షణ కొరకై ఆశ కలిగుండు. నిజంగా నీ రక్షణ కొరకై నా ప్రాణము సొమ్మసిల్లుతూ ఉన్నది. ఎంత గొప్ప మాట అండి. రక్షణ కావాలా దేవుడు బిడ్డలారా? ఈ లోకములో నుండి, పాపములో నుండి, అపరాధములో నుండి, అగ్నిగుండంలో నుంచి విడిపించబడాలి అంటే రక్షణ ఎంతైనా అవసరమై ఉన్నది. ఆ తర్వాత నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఒకటి రక్షణ, రెండోది వాక్యం మీద ఆశ కలిగి ఉండాలి. ఈ లోకంలో మనము ఇంపార్టెంట్ అయిన వాటి మీద ఎంతైతే ఆశ కలిగి ఉంటామో అలాంటి యొక్క ఆశ దేవుని యొక్క వాక్యం మీద ఉన్నట్లయితే, దేవుని యొక్క రక్షణ మీద ఉన్నట్లయితే మనం ఎంతో ధన్యులము. ఎందుకో తెలుసా? మనం జీవించే ఈ జీవితము ముగించబడబోతూ ఉన్నది. మనం చూసే యొక్క భూమి ఆకాశములు ఇవి శుద్ధి చేయబడబోతూ ఉన్నాయి. నిజంగా ఈ భూమి ఆకాశాలు ఇంకెంతో కాలము నిలబడే పరిస్థితిలో లేదు దేవుడి బిడ్డలారా. కనుక వాక్య ప్రవేశనం నెరవేర్పులో ఉన్నది కాబట్టి, వాక్యమంతా కూడా ప్రవేశములన్నీ కూడా నెరవేర్చబడ్డాయి కాబట్టి ఆయన కనురెప్పపాటులో రానై ఉన్నాడు. వచ్చే ఆ సమయంలో ఈ భూమి ఆకాశములు లయము కాబోతూ ఉన్నాయి. కనుక నా జీవితంలో వాక్యం మీద ఆశ కలిగి ఉండు. రక్షణ కావాలని, రక్షించబడాలని నువ్వు నిజముగా రక్షణ కలిగి ఉంటే నీకు వాక్యం మీద కూడా ఆశ కలిగి ఉంటావు. ఎందుకో తెలుసా? రక్షణ అనేది దేవుడిచ్చేది. నన్ను రక్షించడానికే ఆయన ఆ సిలువలో బలి అయ్యి, యాగమై, యజ్ఞమై, బలియాగమయ్యి నిజంగా తన ప్రాణాన్ని ఆ సిలువలో తన ఆత్మని తండ్రికి అప్పచెప్పినాడు. ఆయన చిన్న ప్రార్థన కూడా సిలువలో చేసినాడు. ఏమని? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి దయతో వీరిని క్షమించమని అడుగుతూ ఉన్నాడు. నిజముగా సొంత వారు యూదులే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గుర్తించలేక, ఆయన గుర్తుపట్టలేక తన ప్రజలే ఆయన్ని తీసుకెళ్ళి సిలువ వేసి చంపుతూ ఉన్నారు. మరి వాళ్ళు ఆరాధించే దేవుడు ఎవరు? ఆయనే. నిజంగా వాళ్ళకి ఆ దేవుడే కనుక అర్థమైతే వాళ్ళు చంపేవాళ్ళు కాదు. ఆయన చనిపోకపోతే నీకు నాకు రక్షణ లేదు. కనుకనే ఆయన తప్పనిసరిగా మానవుడు దారి తప్పి పాపంలో పడిపోయినప్పుడు పాపిని రక్షించడానికి పరిశుద్ధ రక్తము కావాలి కాబట్టి దేవుడు అలాగా ఆయన శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చి ఆ శరీరానికి శిక్ష విధించి ఆ పరిశుద్ధ రక్తము కార్చుడు ద్వారా నీకు నాకు మనందరికీ రక్షణ, విమోచన, విడుదల కలిగిన దేవుడి బిడ్డలారా. ఒకటి, నీకు రక్షణ కావాలి. రెండవది, దేవుని యొక్క వాక్యం మీద నువ్వు ఆశ కలిగి ఉన్నప్పుడు అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు, వారు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. దేవుడు వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుడు మా తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఉన్నత పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. నీ యొక్క రక్షణ మీద, నీ వాక్యం మీద మేము ఆశ కలిగి, ఆసక్తి కలిగి మేము ప్రభువా నీలో ముందుకు నడవటానికి సహాయం చేయండి. నీ బిడ్డలైన వారు, వినేవారు, చూసేవారు, వారిని, వారి కుటుంబాలను 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా దీవించి రక్షణ భాగ్యంలోనికి, వాక్యం మీద ఆశ కలిగిన యొక్క జీవితంలోనికి నడిపించి మీరే వారిని ఆశీర్వదించమని
మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడు వెళ్ళారా, ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. ఆమేన్.